హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోస్లో ఎర్రర్స్ కోసం తెలుసుకున్నాం కదా. దీని రేంజ్ కొంచెం పెంచుదాం. సో ఇప్పుడు జనరల్గా ఎర్రర్స్ అంటే ఏంటి, 1 డైమెన్షనల్ ఎర్రే లెక్క. ఇప్పుడేమో 2 డైమెన్షనల్ ఎర్రర్స్ అన్నమాట. 2 డైమెన్షనల్ ఎర్రేలోకి వస్తాం. సో మీకు నేను డ్రా చేసి చూపిస్తాను. ఇట్స్ మీకు ఈ 2 డైమెన్షనల్ ఎర్రర్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పటికి అనమాట మళ్ళీ ఏమవుతుందంటే రో రో ఇంతకుముందు ఏంటి, ఎరే అనగానే ఇండెక్స్ అని అంటాం కదా. 2 డైమెన్షనల్ ఎరే దగ్గరికి వచ్చినప్పటికి అనమాట రోస్ కాలమ్స్ కాన్సెప్ట్ ఎక్కువ వస్తుంది అనమాట. సో లెట్స్ నా దగ్గర 2 డైమెన్షనల్ ఎరే ఉంది. దీంట్లో 5 కాలమ్స్ 5 రోస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటిది, ఇది కాలమ్ 0, కాలమ్ 1, ఇది కాలమ్ 2, కాలమ్ 3, కాలమ్ 4. సో ఇంతకుముందు 1 2 3 అని చెప్పి చూడండి. ఫైనల్గా సాఫ్ట్వేర్ ఇండెక్సెస్ కోసం మాట్లాడాలి కదా, అందుకే 0 1 2 3 4తో స్టార్ట్ చేస్తున్నాను. ఇది రో 0, రో 1, రో 2, రో 3 అండ్ రో 4. కైండ్ ఆఫ్ యూ కెన్ సే మ్యాట్రిక్స్ లా అనిపిస్తుంది లేదా గ్రిడ్ లా అనిపిస్తుంది. సో ఇందులో వాల్యూస్ ఉంటాయి. లెట్స్ దీంట్లో డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. ప్రస్తుతానికి వాల్యూస్కి వెళ్ళే ముందు అనమాట దీన్ని ఇలా అర్థం చేసుకుందాం. ఎప్పుడైనా సరే ఇక్కడ ఈ గ్రిడ్లో అనమాట ఏదైనా పాయింట్ని కానీ సర్టైన్గా నేను ఇది చెప్పాలి అని అనుకుంటే, సింగిల్ ఎరే ఉంది కదా, సింగిల్ డైమెన్షనల్ ఎరే. ఇది 2 డైమెన్షనల్ ఎరే. సింగిల్ డైమెన్షనల్ ఎరేలో ఏదైనా చెప్పాలన్నట్టే ఏంటి, దాని తాలూకు ఇండెక్స్ ఏంటి అని చెప్పేసి సరిపోద్ది. బట్ ఇక్కడ ఎలా కాదు, రో ఇండెక్స్ కాలం ఇండెక్స్ బట్టి చెప్పాలన్నమాట. బేసికల్గా ఇది ఎలా అవుతున్నట్టు 0,0 ఇక్కడ రో అనమాట 0 అని, కాలం 0కి సంబంధించింది. ఫస్ట్ అనమాట రోకి సిగ్నిఫై చేస్తున్నట్టు, సెకండ్ది కాలంకి సిగ్నిఫై చేస్తున్నట్టు అనమాట. ఇదైతే 0,1 అవుతుంది, ఇదైతే 0,2, ఇది 0,3, 0,4. లైక్ వైజ్ ఇక్కడ 1,0, 1,1, ఓకే. ఎప్పుడైనా ఏదైనా ఎలిమెంట్ కావాలి అనుకో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ రో 2లో ఉన్న కాలమ్ 3లో ఉన్నది కావాలి అని అంటే, ఇది ఈ ఎలిమెంట్ కావాలి అని అనుకోండి. ఎగ్జాంపుల్ ఈ ఎలిమెంట్ నాకు కావాలి అని అంటే బేసికల్గా ఎలా చెప్తామని అంటే, రో 2లో ఉన్న కాలమ్ 3లో ఉన్న ఐటెం నాకు కావాలి అని అర్థం అనమాట. ఎగ్జాంపుల్. సో అప్పుడు అనమాట ఎలా సిగ్నిఫై చేస్తామన్నమాట, ఇలా 2,3 రో 2 కాలము 3 అని అర్థం అనమాట. సో ఏదైనా యాక్సెస్ చేయాలంటే ఇలా యాక్సెస్ చేస్తాం. బట్ ఇది ఏ పరంగా, మన జనరల్గా అనమాట. ఒకవేళ అదే ఒక ఎరే పరంగా దీని అంతటిని మనం ఒక ఎరే అన్నాం అనమాట. లెట్స్ ఈ ఎరే అని అనమాట మనం అంటున్నాము మ్యాట్రిక్స్ ఎరే అని అనుకుందాం. ఓకే, మ్యాట్రిక్స్లా కనిపిస్తుంది అని చెప్పాను, లేదా గ్రిడ్ లాగైనా సరే. సో లెట్స్ ఇది మ్యాట్రిక్స్ ఎరే. సో ఈ మ్యాట్రిక్స్ ఎరేలో నాకు అనమాట ఏదైనా కావాలి అని అనుకుంటే ఎలా చేస్తామని అంటే, మ్యాట్రిక్స్ అండర్స్కోర్ ఎరే, తర్వాత ఇక్కడ ఇండెక్సెస్ ఇవ్వాలి కదా, ఇక్కడ 2 ఇండెక్సెస్ వస్తాయి. ఇందులో ఏమిస్తారంటే రో తాలూకు ఇండెక్స్ ఇస్తారు, కాలం తాలూకు ఇండెక్స్ ఇస్తారు. ఇలా వీటిని యాక్సెస్ చేస్తారనమాట. దీంట్లో ఇంకొకటి అనమాట, ఇప్పుడు మీరు ఇది చూస్తే ఇక్కడ అనమాట, దీన్ని మామూలుగా ఇలా మీరు చూసుకుంటే ఇక్కడ నుంచి ఇలాగ డయాగ్నల్ తీసామని అనుకుందాం. ఇలా డయాగ్నల్ తీసామని అనుకుంటే ఇక్కడ చూస్తే రో తాలూకా ఇండెక్స్ కాలం తాలూకా ఇండెక్స్ ఈక్వల్గా ఉంటుంది అనమాట. ఈ డయాగ్నల్ ఉన్నప్పుడు ఈ కింద ఉన్న వాటన్నిటిని అనమాట అండర్ ద డయాగ్నల్ అంటారు. ఇవి ఇక్కడ అంతా ప్యాటర్న్ చూస్తే ఏంటి, ఈ రో ఇండెక్స్ అనేది కాలం ఇండెక్స్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇది అబోవ్ ద డయాగ్నల్ అంటారు అనమాట. ఓకే, ఓవర్ ద డయాగ్నల్, అబోవ్ డయాగ్నల్, ఇలా రకరకాలుగా అంటారు. ఓవర్ ద డయాగ్నల్ అనుకోండి, దీన్ని ఓవర్ ద డయాగ్నల్ అంటారు, దీన్ని అండర్ ద డయాగ్నల్ అంటారు. ఇక్కడ చూస్తే ఇక్కడ కాలం అనమాట ఇండెక్స్ డామినేట్ చేస్తూ ఉంటుంది రో ఇండెక్స్ మీద. ఇక్కడ రో ఇండెక్స్ అనేది డామినేట్ చేస్తుంది కాలం ఇండెక్స్ దగ్గర. డయాగ్నల్లో మాత్రం 2 ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ప్రస్తుతానికి అనమాట దీని ప్రకారం అనమాట, విజువలైజేషన్ ప్రకారం క్లారిటీ వచ్చినట్టు కదా. ఇప్పుడు మనం కోడ్లోకి దూకుదాం. కోడ్లోకి దూకి ఎగ్జాక్ట్గా అనమాట ఇది ఎలా కనిపిస్తుంది ఏంటి అని చెప్పి అనుకుని అర్థం చేసుకుందాం. 2 డైమెన్షనల్
array డాట్ py 2 డైమెన్షనల్ అర్రే అండర్స్టాండింగ్ కోసం తయారు చేస్తున్నట్టు. సో ఇక్కడ వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, 2 అర్రే వేరియబుల్. దీంట్లో ఈ 2 డైమెన్షనల్ అర్రే ఇవ్వాలి కదా. ఎలా ఇస్తాము అని అంటే ఇందులో బేసికల్గా అర్రే ఆఫ్ అరేస్ లాగా అనమాట. పేరెంట్ అర్రే ఉంటుంది, దాంట్లో అర్రే అనమాట. ఒక్కొక్క రో ఒక్కొక్క అర్రే కింద సిగ్నిఫై చేస్తున్నట్టు అనమాట. ఎగ్జాంపుల్ ఇందాక దీనిలాగా అనమాట. మనం లెట్స్ ఇక్కడ 4x4 మ్యాట్రిక్స్ లాగా మనం తీసుకుందాం. సో ఇది ఫస్ట్ ఏదైతే వచ్చినది అరే ఆఫ్ అరే అన్నాను కదా, ఇది పేరెంట్ అరే లాగా అనమాట. ఇప్పుడు ఇక్కడ రో వైజ్ మెన్షన్ చేస్తున్నట్టు. సో 2, 5, 8, 12 ఇది ఒక రో కంప్లీట్ అయిపోయినట్టు. నెక్స్ట్ రో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ 3, 11, 7, 6 ఇంకో రో తీసామని అనుకోండి, 10, 5, 4, 8. నెక్స్ట్ ఇంకొక రో ఇంకో అరే లెక్క 25, 21, 3, 6. ఏం చెప్పాను, ఇది అరే ఆఫ్ అరేస్ లాగా. పెద్ద అరే ఉంది, దాంట్లో ఒక చిన్న అరేస్ వస్తున్నాయి కదా. ఇది లైక్ ఒక ప్రతి అరే ఒక రోని సిగ్నిఫై చేస్తున్నట్టు అనమాట. సో దీన్నే మనం అనమాట ఒకసారి వైట్ బోర్డ్కి వెళ్ళి అర్థం చేసుకున్నాం అనుకోండి. ఇదే అరే కింద. సో ఇప్పుడు ఈ అరేని మనం డ్రా చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి. మనం నెంబర్స్ 2, 5, 8, 12 కదా. సో 2, 5, 8, 12 అది ఒక రోని సిగ్నిఫై చేస్తున్నట్టు కదా. 2, 5, 8, 12. ఓకే. నెక్స్ట్ మనం చూస్తే 3, 11, 7, 6. నెక్స్ట్ 10, 5, 4, 8 కదా. 10, 5, 4, 8. నెక్స్ట్ 25, 31, 3, 6. 25, 31, 3, 6. సో బేసికల్గా ఇలా రిప్రజెంట్ అవుతున్నట్టు అనమాట. 0, 1, 2 ఇది 0, 1, 2, 3. 0, 1, 2, 3 ఈ మ్యాట్రిక్స్లో అనమాట. సెకండ్ రోలో ఉన్న థర్డ్ కాలంలో ఉన్న ఎలిమెంట్ కావాలి అని అనుకుంటే అప్పుడు ఏంటి, మనం దీన్ని తీసుకుంటాం అనమాట. ఇది ప్రింట్ 2 డైమెన్షనల్ అరే. మనకి సెకండ్ ఇండెక్స్ మన రోస్ ఇండెక్స్ ప్రకారంగా రో సెకండ్లో ఉన్న థర్డ్ మన ఇండెక్స్ ప్రకారం అనమాట. కాలం కావాలి అంటే ఏంటి, 8 కాదా రావాలి. సో అదే వస్తుందో లేదో చూసుకుందాం. నెక్స్ట్ ఆ తర్వాత రీప్లేస్ చేయాలి అని అనుకోండి. ఏం చేయాలనుకుంటే ఫస్ట్ తాలూకు రో అండ్ ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న రో ఫస్ట్ ఇండెక్స్ది అండ్ కాలం సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని చేంజ్ చేయాలని అంటే దాన్ని ఎలా చేస్తాం అనమాట. 2 డైమెన్షనల్. సో 1 ఇక్కడ రోది తలకి ఇండెక్స్ ఇస్తాం, కాలం తలకి ఇండెక్స్ ఇస్తాం, దీని వాల్యూ 5 కింద మార్చేయని చెప్పాను. సో ఇప్పుడు అనమాట మారింది కరెక్ట్గానే వచ్చిందో లేదో చూసుకోవాలి కదా. సో మనం ఒకసారి ప్రింట్ చూసుకుందాం. ప్రింట్ చేయాలంటే ఏంటి, 2 లూప్స్ రన్ చేయాల్సి వస్తుంది. ఒకటి ఏంటి, రో తీసుకురావడానికి, ఆ రోలో ఉన్నదాన్ని మళ్ళీ ప్రింట్ చేయడానికి కూడా మనకు లూప్ కావాలి. సో రో ఇన్ 2 డైమెన్షనల్ అరే ఇప్పుడు ఇలా వచ్చింది కదా. దీంట్లో ఫర్ ఎలిమెంట్ ఒక్కొక్క రోలో రోని కానీ మనం ఇది చేస్తేనే ఇటరేట్ చేస్తే మనకి ఎలిమెంట్ వస్తున్నట్టు. ఇప్పుడు ప్రింట్ నీట్గా రావాలి కదా. సో దాని మధ్యలో స్పేస్ ఇచ్చేటట్టు మ్యాట్రిక్స్లో తయారు చేసుకుందాం. సో మనం ఏం చేద్దాం అంటే దీనికి సపరేటర్ ఇద్దాం. ప్రతిసారి ఎప్పుడైనా సరే డైరెక్ట్ ప్రింట్ ఇస్తే ఏమవుతుంది, దాని తర్వాత నెక్స్ట్ న్యూ లైన్ ఉన్నట్టుగా అది తీసుకుంటుంది అనమాట. అందుకు మనం ఏం చేద్దాం అంటే దాని తర్వాత న్యూ లైన్ కాదు, ట్యాబ్ ఉంది అని చెప్పాను సరే. ఈ ఒక రో ఇటరేషన్ అయిపోయాక అప్పుడు మనం న్యూ లైన్ ప్రింట్ అయ్యేటట్టుగా చేద్దాం. ప్రింట్ ఎంటీది పెడితే న్యూ లైన్ ప్రింట్ అయిపోతుంది. సో లెట్స్ రన్ ద కోడ్ అండ్ సీ. 2 డైమెన్షనల్ అరే అని చేసుకోండి. ఒకటి మనం కోడ్ కానీ మనం చూస్తే ఇక్కడ ఏంటి, మనం కోడ్లో ఏం చేస్తాం, ఫస్ట్ సెకండ్ దాంట్లో నుంచి 3 దాంట్లో ఉన్నది ఏ ఇంటెన్షన్ అంటే మనం ఎంత కోడ్ వచ్చేసాం కదా 8. అదేవిధంగా అంటే
ఫస్ట్ రోలో ఉన్న సెకండ్ కాలమ్ అని అన్నారు కదా, ఫస్ట్ రో అంటే ఇది వస్తుంది, దాంట్లో సెకండ్ ఇండెక్స్ అంటే 7 కదా, 7ది 5 అయిపోవాలి. అదే అయిందో లేదో చూద్దామా, ఇక్కడ చూసారా అయింది కదా. సో అక్కడ 5 కింద షిఫ్ట్ అయిపోయింది, 3 11 7 6 రావాలి, 5 వచ్చింది అండ్ నీట్గా కూడా మన అరేలా ప్రింట్ అయిపోయింది. కూల్ కదా. సో 2 డైమెన్షనల్ అరే మీద కూడా మీకు ఐడియా వచ్చింది కదా. నెక్స్ట్ వీడియోలో అనమాట 2 డైమెన్షనల్ అరే సంబంధించి ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ని కవర్ చేద్దాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ నేను పెట్టగానే మీకు తెలియాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ హ్యాపీ కోడింగ్.